హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమ్ము ప్రాణాలు తీయాలనుకున్న మనోహరి పాపం పండుతుంది. మనోహరి అమర్కి ఎంతగానో భయపడుతుంది కాబట్టి అమర్ గొంతు విన్న మనోహరి ఒక్కసారిగా టెర్రస్ పై నుండి స్లిప్ అయిపోతుంది. అమ్ము సైడ్ అయిపోతుంది. సో మనోహరి కింద పడిపోవడంతో అమ్ము ఏమో అయ్యో ఆంటీ ఆంటీ అని కంగారు పడుతూ ఉంటే అమర్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏమైంది అమ్ము అని అడుగుతారు. డాడ్ ఆంటీ అని అనేసరికి ఇంకలా ఒక చిన్న సపోర్ట్తో అలా టెర్రస్ పై నుండి వేలాడుతూ ఉంటుంది మనోహరి. అమర్ మనోహరి చేయి పట్టుకొని మనోహరి కమాన్ సపోర్ట్ తీసుకో అని చెప్పి ఇంకా అలా మనోహరికైతే సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అలా తన్ని పైకి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటే ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా స్కూల్కి వెళ్ళడానికి అంజు వాళ్ళ ఇంటికి వచ్చిన ఆరు పాప తెలివిగా ఆలోచిస్తుంది. తాతయ్య అక్కడ ఉన్న అది తీసుకురండి అని చెప్పి ఇంకా రూమ్లోకి వెళ్ళి పిల్లలందరూ కలిపి ఒక పెద్ద సోఫానైతే లాక్కొస్తారు. అలా మనోహరి కింద ఒక సోఫాపై పడిపోతుంది. ఒక్కసారిగా మనోహరికి పోయిన ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. ఇంకా అమ్మ అని చెప్పి అప్పుడు మనోహరి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. అలా పిల్లలందరి వైపు చూస్తుంది. ఆంటీ మీకేం కాలేదు కదా అని అడుగుతారు. మనోహరి హరి ఆల్ రైట్ అని అంటారు. ఇంకా అలా మనోహరి పర్లేదు నాకేం కాలేదు అని మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా అలా ఆరు పాప ఆంటీ మీరు మేడపైకి వెళ్ళినప్పుడు చూసుకోవాలి కదా, అదేంటది ఇలా చేశారు అని చెప్పి ఇంకా పాప అనేసరికి అలా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అరుంధతి నువ్వు రావడం వల్లేనే నాకు ఇదంతా, నువ్వు రాకపోయింటే నేను ప్రశాంతంగానే ఉండేదాన్ని. నీ వల్లే ఇదంతా జరిగింది ఛీ అని మనసులో అనుకుంటూ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. చెంబ మనోహరితో చూసావా మనోహరి, ఎంత పెద్ద ప్రమాదం జరగబోయిందో, అంతా నీ దురదృష్టం కాదు, అదిగో ఆరు పాప ఇంట్లో అడుగు పెట్టిన అదృష్టం. నీకేమో ఇలా జరుగుతుంది, అక్కడేమో వాళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆరు చుట్టుపక్కల ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి ప్లాన్ని అస్సలు వేయకు, సరేనా అని అంటారు. ఓకే చెంబా అని ఇంకా మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమర్ ఆరు పాప దగ్గరికి వచ్చి ఆరు పాప నువ్వు చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించావు, నిజంగా యు ఆర్ సో గ్రేట్ అని అంటారు. ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా ఉండాలి అని నాకు మా మమ్మీ చెప్తుందండి అని అంటుంది. ఓ అవునా, వెరీ గుడ్. అంజు నువ్వు పాపని పిలవమని చెప్పానని డైరెక్ట్గా స్కూల్కి వెళ్లకుండా ఇవాళే తీసుకురావాలా, ఈవినింగ్ తీసుకురాలేకపోయావా అని అంటారు. అంటే మీరు అప్రిషియేట్ చేయడానికి పిలిచారు కదా డాడ్, అందుకే పిలిచాను అని అంటుంది అంజు. ఇంకలా అమర్ పాపని దగ్గరికి తీసుకుంటాడు ఆరు పాపని. పాప మీ మమ్మీ పేరేంటి అని అడుగుతారు అమర్. ఇంకా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుందన్నమాట పాప. డాడ్ వాళ్ళ మమ్మీ పేరు సుమతి అంట అని అంటారు. ఓ సుమతియా, ఓకే స్కూల్కి టైం అవుతుంది కదా మీరు వెళ్ళండి అని పిల్లలతో ఆరు పాపని ఇంకా అలా పంపించేస్తాడనమాట అమర్. సో ఎంతో హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతుందన్నమాట ఆరు పాప. అలా అమర్ తన్ని దగ్గరికి తీసుకునేసరికి తనకి ఒక మంచి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించినట్టు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కాబట్టి ఆ బ్లడ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆరు పాపకి. ఇంకా అలా ఆరు పాప ఏమో స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా బాగి రాజుగారి ద్వారా మనోహరికి జరిగిన ప్రమాదాన్ని తెలుసుకుంటుంది. ఇంకా వెంటనే కరుణాని పిలిపించి నువ్వు చెప్పింది కరెక్టే, ఎందుకంటే మనోహరి అమ్ముకి ప్రమాదం తలపెట్టాలి అనుకుంది, కానీ మనోహరి తీసిన గోతిలో మనోహరినే పడిపోయింది. ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలే కరుణ అని అంటుంది. మరి పోరి నేను చెప్పింది అదే కదే, ఇప్పుడు ఇంకా నీకు నమ్మకం కుదరపోతే నేనేం చేయలేను అని అంటుంది. కానీ ఎంతైనా 99% నమ్మకం ఉండకపోయినా 1% భయం వేస్తుంది కదా, అలా నాకు భయం వేస్తుంది. కాబట్టి మనం పంతులు గారి దగ్గరికి వెళ్దాం, పంతులు గారిని కలిసి అసలు ఆయన నిర్యోజమో ఫేకో తెలుసుకునేలా చేద్దాం. గట్టిగా భయపెట్టామనుకో ఆయన నిజం చెప్పేస్తాడు అని ఇంకా బాగి అండ్ కరుణ
ఇద్దరు కలిసి పంతులు గారి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట బాగి. ఎందుకంటే ఆ పంతులు శర్మ గారి ఫోటోకి దండ వేసి ఉంటుంది. అంటే ఆ పంతులు గారు చనిపోయి ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఇంకా వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి ఎవరమ్మా మీరు అని అడుగుతుంది. పంతులు గారు అని అనేసరికి ఆయన చనిపోయారమ్మా, ఆయనని కాలం కాటేసింది అని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా బాగి మనసైతే కుప్ప కూలిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది, చనిపోవడం ఏంటి అని షాక్లో ఉండి, ఇప్పుడు ఒకవేళ నేను నిజం చెప్పినా, పంతులు గారి వల్ల నేను దూరం అయ్యానని చెప్పినా, ఆయన సాక్ష్యం అడిగితే పంతులు గారిని తీసుకురాలేను కదా, ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి కరుణ అని బాధపడుతూ ఉంటుంది బాగి. ఏ పోరి, నా మనసు చెప్పేది మాత్రం ఒకటే, ఈ నిజాలన్నీ అమరేంద్ర సార్తో చెప్పి ఆయన క్షమించమని అడుగు అని అంటుంది. లేదే, ఇంకొక 2 ఏళ్లే కదా, ఈ 2 ఏళ్ళైనా ఓపిక పడతాను, ఏం చేయగలను అని ఇంక బాగి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అలా ఇంకా బాగి లంచ్ బాక్స్ తీసుకొని అమ్ము వాళ్ళకి తీసుకువెళ్ళడానికి వస్తుంది. అమ్మా బాగి, మళ్ళీ ఏంటమ్మా అని అంటారు. లేదు రాజుగారు, నేను ఒకసారి ఆరు పాపకి తీసుకువెళ్తున్నాను, ఇంకొక లంచ్ బాక్స్ అంజుకి తీసుకువెళ్తున్నాను. అంజు తింటే నేను హ్యాపీగా దూరం నుండి చూస్తూ సంతోషంగా ఫీల్ అవుతాను అని ఇంకలా బాగీనే స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తుంది. ఇంకా రేపు రిపబ్లిక్ డే అవ్వడంతో అందరూ మొత్తం పిల్లలందరూ హడావిడి చేస్తూ ఉంటారనమాట. సో అలా పిల్లల్ని చూడ్డానికి అలా వెళ్తుందనమాట బాగి. వెళ్ళగానే ప్రిన్సిపల్తో వాచ్మెన్తో నేను ఆరు వాళ్ళ మమ్మీని తన్ని బయటికి రమ్మని పిలవండి అనేసరికి ఇంకా అలా తనైతే వస్తుంది. వచ్చి ఆరు పాప మమ్మీ అని హక్ చేసుకుంటుంది. పాప ఏం చేస్తున్నావు? ఇదిగో నీకోసం క్యారేజ్ తీసుకొచ్చాను, నీకే కాదు ఇవాళ అంజు అక్కకు కూడా క్యారేజ్ తీసుకొచ్చాను, నువ్వు ఎంతో హ్యాపీగా ఉండు సరేనా అని అంటారు. థ్యాంక్ యూ మమ్మీ, ఇదిగో అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఇంకా అలా అంజు కోసం బాక్స్ని తీసుకువెళ్ళి ఇద్దరు కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. అదంతా దూరం నుండి చూసి మురిసిపోతూ ఉంటుందన్నమాట బాగి. కరెక్ట్గా అప్పుడే ఇంకా ఏదో తన పై సాంబార్ పడిందని అంజు పక్కకి తిరిగి ఇలా చూసేసరికి బాగి కనబడుతుంది. ఒక్కసారిగా అంజు షాక్ అయిపోతుంది. మిస్ అమ్మా అని అలా షాక్లో లేచి చూస్తూ ఉంటే ఒక్కసారిగా బాగి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, నన్ను చూసేసింది, నేను ఇక్కడ ఉండకూడదు అని పరుగున వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతుందన్నమాట. అలా బాగి వెంటనే పాప మంజు పరిగెత్తుకుంటూ మిస్సమ్మ ఆగు మిస్సమ్మ అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది. ఇంకలా మిస్సమ్మ దగ్గరికి పరిగెడుతూ వెళ్తూ ఉంటే పాపం చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా కరెక్ట్గా అలా పరిగెత్తుకొని వెళ్ళేలోపు అంజు అడ్డుగా నిలబడుతుంది. మిస్సమ్మ, ఎందుకు మిస్సమ్మ, ఎందుకు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగేసరికి బాగి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. పాపం అలా బాగి అంజుని హక్ చేసుకుంటుంది. అంజు నువ్వెలా ఉన్నావు అంజు అని అడుగుతారు. పో మిస్సమ్మ, నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే మమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయావు. నీకోసం మేము డాడ్ ఎంతలా బాధపడ్డామో తెలుసా. మేమైనా బయటికి చెప్పుకుంటాం, కానీ డాడీ మాత్రం ఎప్పుడు బయటికి చెప్పుకోకుండా లోపలే ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు డాడీ నువ్వు ఇలా చేయడం కరెక్టా మిస్సమ్మ అని అంటే పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇప్పటికైనా నిజం చెప్పు మిస్సమ్మ, ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతుంది. ఇంక వెంటనే బాగి, అవి చెప్పినా నీకు అర్థం కాదు, నేను వెళ్తాను, కానీ అంజు నేను ఇక్కడే ఉన్నట్టు నువ్వు ఎవరికి చెప్పొద్దు, ముఖ్యంగా మీ డాడీకి చెప్పొద్దు అని అంటుంది. మిస్సమ్మ, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు మిస్సమ్మ అని అంటుంది. ప్లీజ్ అంజు, నా మాట విను, నేనే ఇంటికి వస్తాను సరేనా, నువ్వు మాత్రం ఈ విషయాన్ని డాడీతో చెప్పకూడదు సరేనా, నాకు ప్రామిస్ చెయ్యి అని అంటుంది. మిస్సమ్మ ప్రామిస్ చెయ్యి అని ప్రామిస్ తీసుకుంటుంది. సరే డాడ్తో చెప్పను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ, రోజు నేను నిన్ను కలవడానికి వస్తాను కదా, మనం బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నీ గురించి నేను ఆరు ద్వారా అన్నీ తెలుసుకున్నాను. నువ్వు బాగా చదువుకుంటేనే మీ డాడీ దగ్గర మంచి మార్కులు కొట్టేయగలవు, నీ భవిష్యత్తు కూడా
చాలా బాగుంటుంది, ఇంకెప్పుడు బాగా చదువుకోవాలి, సరేనా అని అనేసరికి ఓకే మిస్ అమ్మ, నిన్ను వదిలి వెళ్ళాలనిపించడం లేదని పాపం అలా అక్కడి నుండి అంజు వెళ్ళిపోతుంది. మమ్మీ ఎవరితో మాట్లాడావు అని అడుగుతుంది ఆరు పాప. ఏం లేదు, అంజు అక్కతోనే మాట్లాడాను, అంతకు మించి ఏం లేదు అని పాపం అలా ఈవినింగ్ అయ్యేసరికి పాపని తీసుకొని వెళ్ళిపోతుంది. అంజు మాత్రం బాగీనే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటే ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అమ్ము. మీరు డాడీకి చెప్పనంటే మీకు ఒక విషయం చెప్తాను అని అంటారు. ఏంటి అని అడిగేసరికి నేను మిస్ అమ్మని చూశాను అని అంటుంది అంజు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు పిల్లలందరూ. ఏంటి మిస్ అమ్మని చూసావా, ఏయ్ నిజమేనా లేకపోతే హాల్యూసినేషనా అని అడుగుతారు. నేనెందుకు హాల్యూసినేట్ అవుతాను, అది కూడా ఇన్నేళ్ల తర్వాత, నిజంగా మిస్ అమ్మని చూశాను అని అంటుంది. ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లలందరూ. నువ్వు చెప్పేది నిజమో కాదో మేము ఎలా తెలుసుకోవాలి అని అంటారు. నా దగ్గర మిస్ అమ్మ ప్రామిస్ తీసుకుంది, ఏదో కొన్ని పరిస్థితుల వల్ల తను దూరంగా ఉంటుందంట, డాడీకి మాత్రం ఈ విషయం చెప్పొద్దు అనింది అని అంటుంది అంజు. మిస్ అమ్మ ఎవరో కాదు, మన ఇంటికి వస్తున్న బుజ్జమ్మ ఉంది కదా, తను కూడా మన బుజ్జమ్మే. ఈ విషయాలేమీ నాతో ఎవరితో చెప్పొద్దనింది, ముఖ్యంగా డాడీతో చెప్పొద్దనింది, అందుకే సైలెంట్గా ఉన్నాను అనేసరికి నిజంగా ఇది మాత్రం మాకు చాలా షాకింగ్గా ఉంది. అయినా మిస్ అమ్మ ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది, ఎవరి కోసం దూరంగా వెళ్ళిపోయింది అని పిల్లలు ఏడుస్తూ ఉంటే, లేదంజు రేపు ఒకసారి మిస్ అమ్మని మా అందరికీ చూడాలనిపిస్తుంది. రేపు ఎలాగో రిపబ్లిక్ డేనే కదా, కాబట్టి రేపు మార్నింగ్ అంతా కల్చరల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మనం మిస్ అమ్మ దగ్గరికి వెళ్దాం, మిస్ అమ్మని ఒక్కసారి హక్ చేసుకొని ఏడవాలనిపిస్తుంది అని ఇంకా పిల్లలందరూ కలిసి మిస్ అమ్మ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ అంజుని తీసుకొని స్కూల్కి బయలుదేరుతుంటే పిల్లలు కూడా మేము కూడా వస్తామని అంటారు. మీరెందుకు అని అడుగుతారు. డాడ్ మా కాలేజ్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేయరు, కాబట్టి మేము వస్తాం డాడ్ అని అడుగుతారు. ఓకే రండి అని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్తారు అందరినీ. ఇంకా పిల్లలందరూ హ్యాపీగా చూస్తూ ఉంటే వాళ్ళందరినీ దూరం నుండి చూస్తుంది బాగి. ఇంకా అలా ఆరు పాపకి భారతమాత గెటప్ వేసి ఎంతో హ్యాపీగా వాళ్ళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని అయితే జరిపిస్తారు. జరిపించిన తర్వాత ఆరు పాపని తీసుకొని అలా బాగి వెళ్ళిపోతూ ఉంటే, డాడ్ ఈ పక్కనే మా ఫ్రెండ్ ఇల్లుంది, వెళ్ళొస్తాం డాడ్ అని తడబడుతూ ఉంటుందన్నమాట. అమ్ము ఏంటమ్ము, నేను డ్రాప్ చేస్తా కదా, మీరు వెళ్ళడం ఎందుకు అని అంటారు. లేట్ డాడ్, నేను వెళ్తాను డాడ్ అని చెప్పి ఇంక వెళ్తుంటే అమర్కి డౌట్ వస్తుంది. ఎందుకో నిన్నటి నుండి పిల్లలందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, అది మాత్రమే కాదు అంజు కూడా ఎందుకో తడబడుతుంది, అదేంటో తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అమర్ కూడా పిల్లలతో పాటే వాళ్ళకి తెలియకుండా రాతో ఫాలో అవ్వు అని అంటాడు. ఇంకలా పిల్లలందరూ అనాథ శరణాలయానికి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి ఒక్కసారిగా ఇంకా మిస్ అమ్మా అని అమ్ము పిలిచేసరికి బాగి అలా వెనక్కి తిరిగి చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా బాగి అమ్ము అని అనేసరికి ఇంకలా పరిగెత్తుకుంటూ వచ్చి పాపం హక్ చేసుకుంటారు పిల్లలు. హక్ చేసుకునేసరికి బాగీకి ఎంతో ఎమోషన్ వస్తుందన్నమాట. అలా ఎమోషన్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి పిల్లలు ఎలా ఉన్నారమ్మా అని అడుగుతారు. మిస్ అమ్మ నిన్ను ఎంత మిస్ అయ్యామో తెలుసా, నువ్వు నువ్వు మా విషయంలో ఎందుకు మిస్ అమ్మ వెళ్ళిపోయావు, నేనేం తప్పు చేశాను చెప్పు మిస్ అమ్మ, మాపై కోపం వచ్చిందా అని అడుగుతుంది. అమ్ము లేదు, నీపై నాకు కోపమేంటి నాన్న అని అంటుంది పాపం అమ్ముతో బాగి. మరి మాపై కోపం వచ్చిందా మిస్ అమ్మ అని ఏడుస్తూ ఉంటారు ఆనంద్ ఆకాష్. లేదు నాన్న, మీ ఎవ్వరిపై నాకు ఎలాంటి కోపం రాలేదురా, కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని విషయాల వల్లే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే మీరు మాత్రం ఈ విషయాన్ని మీ డాడీతో చెప్పొద్దు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని ఇంక కన్నీళ్ళు తుడుచుకొని పిల్లలందరికీ తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ ఉంటుందన్నమాట పాపం బాగి. పిల్లలందరూ బాగి చేత్తో కడుపు నిండా ఫుడ్ తింటారు. సో తినేసిన తర్వాత అలా ఇంకా బాగి వాళ్ళందరికీ బాయ్ చెప్తూ ఉంటే వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి పాపం పిల్లలందరూ హక్ చేసుకుంటారనమాట. అలా బాగిని మిస్ అమ్మ వి మిస్ యూ మిస్ అమ్మ,
వి మిస్సింగ్ యూ అని చెప్పి పాపం హక్ చేసుకుంటే పిల్లలందరినీ చూసి బాధపడుతుంది బాగి. పిల్లలు కన్నీళ్ళు తుడుచుకోండి అని ఇంకలా కన్నీళ్ళు తుడుచుకొని పిల్లలందరినీ అలా పంపిస్తుందన్నమాట బాగి. కరెక్ట్గా వాళ్ళు గేటు దగ్గరకు వచ్చి చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు. అమర్ని చూసి ఒక్కసారిగా పిల్లలందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకలా చూస్తూ ఉండిపోతే డాడ్ అని అందరూ చూస్తూ ఉంటే, గుడ్, వెరీ గుడ్, మీరందరూ నా దగ్గర ఏ విషయాలు దాచిపెట్టరనుకున్నాను, బట్ యూ టీచ్ ద లెసన్ టు మీ అండ్ దట్స్ వెరీ గుడ్ లెసన్. అంటే మీరు ఈ బాగి ఒకటే అనమాట, నన్ను మోసం చేశారనమాట అని అంటాడు అమర్. డాడ్ అలా కాదు డాడ్, నిన్నే మాకు అంజు ఈ విషయం చెప్పింది డాడ్, మీతో చెప్పొద్దని మిస్ అమ్మ మాట తీసుకుంది డాడ్ అని అంటారు. ఓ అవునా, ఓకే, చూడు బాగి, నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావో తెలియదు, కానీ నా కూతురు నాకు కావాలి. కాబట్టి నువ్వు, నేను, మనందరం కలిసి మన పిల్లల కోసం నువ్వు మన ఇంట్లో ఖచ్చితంగా మళ్ళీ అడుగు పెట్టాలి అని ఇంకలా బాగి చేపట్టుకొని అమర్ అయితే ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆరు పాప అమర్ తన డాడ్ అని తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఆస్టోనిష్డ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.